మంచి ఈ సమయంలో ఈ లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నా. దేవుని యొక్క వాక్యం మీ వద్దకు వస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని దైవికంగా దీవించబడి ఆశీర్వాదాన్ని పొందాలని మా మనవి, మా ఆలోచన. ఈ రోజుల్లో అనేక మంది దేవుని సన్నిధిని పోగొట్టుకొని ప్రార్థన లేక, సహవాసం లేక, వాక్యం లేక, దేవుని సంఘముతో సంబంధం లేక ఈ రోజున ప్రపంచంలో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ సమస్య మనది మాత్రమే కాదు, ఈరోజు ఈ సమస్య ప్రపంచమంతటి కూడా ఉన్నది అని మనం గమనించాలి. ఒక సంఘానికో, ఒక గ్రామానికో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో వచ్చే సమస్య మాత్రం కానే కాదు. అనేక మంది ఈ సమస్య చేత బాధపడుతూ ఉన్నారు. ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులు, క్రైస్తవ లోకం అందరూ కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనే అవకాశాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా కలిగి లేకుండా ఉన్న సందర్భాలు లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా ఈ యొక్క లైవ్ వాక్యం దేని కొరకు అంటే, ఇంటి దగ్గర అనేక మంది క్రైస్తవులు సంఘానికి రాలేక, సహవాసానికి రాలేక, అనేక మంది క్రైస్తవులు చాలా మంది కుటుంబాల్లో, కుటుంబం పరంగా అనేక మంది సమకూర్చబడి కుటుంబాల్లో గుంపులుగా ప్రార్థనలు వారు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ రోజున ఆ విధమైన వారికి వాక్యాన్ని అందించాలి. ఆ విధమైన వ్యక్తులు యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా, ఈ లైవ్ ద్వారా అనేక మంది వాక్యాన్ని వినాలని ఈ చిన్న ప్రయత్నాన్ని మీ అందరి కొరకు ప్రేమపూర్వకంగా మేము చేస్తూ ఉంటున్నాం. దయతో మీ అందరికీ, మీ కుటుంబానికి, మీ ఇంటిలోనికి వాక్యం మీకు అందించబడుచు ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని దయతో మీరు తిరస్కరించకండి, ధిక్కరించకండి. ఈ వాక్యం నాకే, నా సంఘ కాపరి, నా ఆత్మీయమైన నాయకుడు, నా క్షేమము కోరి నాకు వాక్యాన్ని అందిస్తున్నాడు. నేను ఈ రోజున ఏదో ఒక వాక్యాన్ని విని స్థిరపరచబడి, బలపరచబడి ప్రభు ద్వారా ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ప్రతి సంఘ బిడ్డ, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఈ రోజున ఆ విధంగా ఉండాలని నేను మనం చేస్తూ ఈ మాటలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. ప్రసంగి 4:1 ఈ విధంగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాట ఏ విధంగా ఉంది అని మనం చూడగలిగితే, బాధించబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు కనుక ఆదరించేవారు లేరు అని దేవుని వాక్యంలో ఈ మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా బాధించేవారు, బాధపెట్టువారు వారు బలవంతులు కనుక, ఆ బలవంతులు బాధిస్తూ ఉన్నప్పుడు, బాధపడుచుకున్నప్పుడు ఆదరించేవారు లేక ఆ ప్రజలు ఆదరణ లేకుండా ఉన్నారు. ఓదార్పు, ఆదరణ లేకుండా ఆ ప్రజలు ఉన్నారని దేవుని వాక్యం ఈ దినాన ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నేను ఎందుకు ఈ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీ అందరూ తీసుకొని వస్తున్నాను అని అంటే, ఈ దినమున ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు, ఇదే విపత్తుతో బాధపడుతున్నారు, ఇదే నష్టముతో, కష్టముతో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచంలో అనేక మందిని
బలము కలిగిన వారిని, డబ్బు కలిగిన వారిని, సంపన్న స్థితిలో ఉన్న వారిని, పెద్ద హోదా, స్థాయి, సామర్థ్యం, పేరు, ప్రఖ్యాతులు, పలుకుబడి కలిగిన వారిని ఈ రోజున ప్రపంచాన్ని అంతటా ఒక వ్యాధి పట్టి పీడిస్తూ ఉందన్నమాట. కరోనా వైరస్, కోవిడ్-19 అనే ఈ వ్యాధి అందరినీ పట్టి పీడిస్తూ అతలాకుతలం చేస్తూ ఉంది. తల్లి బిడ్డ కంటపడకుండా, బిడ్డలు తల్లి కంటపడకుండా, తల్లిదండ్రులు బిడ్డ కంటపడకుండా, భార్య భర్త కంటపడకుండా అనేక మంది ఐసోలేషన్లో, అనేక మంది క్వారంటైన్లో ఈ దినమున చాలా మంది స్ట్రగుల్ అయిపోతూ ఉన్నారు. చాలా మంది బాధపడుతూ వ్యాధులకు గురైపోతూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవుడి లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ రోజున క్రైస్తవ లోకం దేవుని సముఖంలో ఏ విధంగా దేవుని స్తుతించి ఆరాధించాలి? ఈ రోజున క్రైస్తవ లోకం ఏం చేయాలి అని మీరు అనగలిగితే ఈరోజు నేను చెప్పే జవాబు, నేను చెప్పే మాట ఏంటి అని మీరు అడిగితే, ఈ రోజున క్రైస్తవ లోకం ప్రభు పాదాల చెంత, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించే సమయము ఆసన్నమైంది. ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సముఖంలో ప్రతి క్రైస్తవుడు కూడా కన్నీరు విడిచుచు, దేవా మా దేశాన్ని, దేవా మా ప్రజలను, దేవా మా ప్రాంతాన్ని, దేవా మా గ్రామమును, మా వీధిలో, మా కుటుంబాల్లో ఉన్న అనేక మందిని స్వస్థపరచండి, సహాయం చేయండి, కనికరించండి, కన్నీటిని తొడవండి అని ప్రార్థన చేసే సమయం ఈ రోజున క్రైస్తవునికి ఆసన్నమైంది అని నేను ఈ రోజున దైవజనుడుగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజున సంఘము అన్ని మత్తులు విడవాలి. ఈ రోజున సంఘము నిద్ర మత్తులు విడవాలి, బద్ధకపు తనాన్ని విడవాలి, సోమరి తనాన్ని విడవాలి. ఈ రోజున క్రైస్తవుడు మెలకుగా, చురుకుగా ప్రభు పాదాల చెంత ప్రార్థించే ఆవశ్యకత ఈ రోజున ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అందుకని ప్రసంగి 4:1 వాక్యం అంటున్న మాట ఏంటంటే, బాధించబడివాడు ఆదరించు దిక్కులేక అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున అనేక మంది ప్రజలు బాధించబడుతూ ఉంటున్నారు. మనుషులతో కాదండి, సమస్యలతో కాదండి. ఈ రోజున ఒక వ్యాధితో ప్రపంచం అంతా కూడా గడగడ వణికిపోతూ ఉంది. సంపన్న దేశాలు సైతం గడగడ వణికిపోతున్నాయి. ఈ రోజున తెలివి, బలము, బుద్ధి, జ్ఞానము కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచంలో వణికిపోతూ ఉన్నారు. ఈ రోజున వైద్య శాస్త్రం తెలిసిన అనేక మంది వైద్యులు ఈ రోజున ప్రపంచంలో అతలాకుతలం అయిపోయి, నాకెవరు సహాయం చేస్తారు, నా జీవితంలో పరిస్థితి ఏంటి, నాకు ఈ వ్యాధి వస్తే, నా బిడ్డలకి వ్యాధి వస్తే, ఈరోజు నా కుటుంబానికి వ్యాధి వస్తే నా పరిస్థితి ఏంటి అని అనే ప్రజలు ఈ రోజున ప్రతి వారు కూడా ఆ విధంగా ఉన్నారని దయతో మనం గమనించి ఆలోచించాలి. అనగా ఈ రోజున మనుషులను బాధపరిచే ఈ యొక్క వ్యాధి ఎలాంటిది అంటే అన్నిటికన్నా బలమైనది అని మనం గమనించాలి. ఎందుకు బలమైనదో తెలుసా? ఈ రోజున ఏమండి, ప్రజలు ప్రపంచంలో ఈ విధంగా అంటున్నారు, ఈ వ్యాధికి మందు లేదు, ఈ వ్యాధికి నివారణ లేదు, ఈ వ్యాధి ఒక మనిషిని సోకకుండా జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి, జాగ్రత్తలు మాత్రమే వహించాలి. ఒక వ్యక్తి ఈ యొక్క లోకంలో ఆ వ్యాధి బారిన పడినప్పుడు తప్పించే మందులు కానీ వైద్యులు కానీ లేదు కనుక ఈ రోజున ఆ వ్యక్తి జాగ్రత్త మాత్రమే వహించాలి, మందులు లేవు అని ప్రపంచం అంతా ఈ రోజున చాటి చెబుతూ ఉంది. అనగా అర్థం ఏమిటంటే, మనుషులను బాధిస్తున్న ఈ వ్యాధి ఎలాంటిదంటే, మనుషులను బాధిస్తున్న ఈ యొక్క సమస్య ఎలాంటిది అని అంటే, ఇది బలమైనది అని దేవుని వాక్యంలో ఆ విధంగా
సెలవిస్తూ ఉందన్నమాట. వారు కన్నీరు విడుస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రభు పాదాల చెంత అంగలారుస్తూ రోధిస్తూ ఉన్నారు, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ప్రజలు ఆదరణ పొందలేకపోతూ ఉన్నారు. ఈ రోజున ప్రజలు ఆదరణ పొందలేకపోతూ ఉన్నారు. ఈ రోజున ప్రజలకు ఆదరణ కావాలి అంటే, ఈ రోజున ప్రజలు బలమైన ఆ వ్యాధిని, శత్రువుని జయించాలి అంటే, ఈ రోజున ప్రపంచంలో బలంగా కనిపిస్తున్న ఆ వ్యాధిని ఈ రోజున ప్రజలు జయించి విజయశీలుగా ఉండాలి అని అంటే, ఈ రోజున ఒక ప్రార్థన ఆయుధం తప్ప ప్రపంచంలో ఏది లేదు అని మనం గమనించాలి. బైబిల్ చరిత్రలో అనేక మంది రాజులు దేవుని ప్రజలతో పోరాడినప్పుడు వారి పక్షమున దేవుని యుద్ధం చేసి తన ప్రజలను గెలిపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రజల కొరకు దేవుడు మాటుగాండ్రులను పెట్టి, ఆ మాటుగాండ్రు బారిన ఏమని ఆ మాటుగాండ్రులను పెట్టి తన ప్రజలు యుద్ధము చేయక మునిపే, కత్తిని దుయ్యక మునిపే, ఈటని లేపక మునిపే తన ప్రజల పక్షమున దేవుడు ఇప్పుడు కూడా పోరాడుతూ వచ్చాడని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ప్రజల పక్షమున ప్రభు ఎప్పుడు పోరాడుతాడు అని అంటే, దేవుని ప్రజలు దేవుని సముఖంలో పోరాడినప్పుడు, ప్రార్థనలో దేవుని ప్రజలు దేవుని సముఖంలో ప్రార్థనలో పోరాడి గెలిచినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తులు దేవునిలో ఉన్నతమైన విషయాన్ని చూడడానికి అవకాశం ఉందని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున క్రైస్తవులు తప్పనిసరిగా దేవుని సముఖంలో దేవుని పాదాల చెంత ప్రార్థించాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, కన్నీరు విడవాలి. దేవా, నా దేశాన్ని స్వస్థపరచునైనా, నా ప్రజలను బాగు చేయతాన్ని దేవా, నా ప్రజలు ఆదరించేవారు లేక, ఆదరించే దిక్కు లేక నిరాధారులుగా మార్చబడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు, బలమైన వ్యాధి బారిన పడి నా ప్రజలు బలహీనమైపోతున్నారు ప్రభా, వారికి సహాయం చేయండి స్వామి అని రోజున క్రైస్తవులు తప్పనిసరిగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలిగితే, మనం ఎందుకు ప్రార్థించాలి అని మనం చూడగలిగితే, ప్రతి ప్రశ్నలకు జవాబు ప్రార్థనే, ప్రతి ప్రశ్నలకు జవాబు ప్రార్థనే. వాక్యం చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచన భాగం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచన భాగంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనను యాచనను ఆయన చేశాడు అని అంటూ, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకానికి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినప్పుడు, ఈ భూ ప్రపంచంలో యేసయ్య చేసిన పని ఏమిటంటే, మహా వేదనతో, రోదనతో, కన్నీళ్లతో దేవుని సముఖంలో ప్రతి ఉదయము కూడా ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి నాకు ఇచ్చిన పని కొరకు, నా ప్రజల కొరకు, దేశ క్షేమం కొరకు, ఆ అన్ని విషయాలు కూడా యేసయ్య ప్రార్థన చేస్తూ వచ్చాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ రోజున క్రైస్తవుడు యేసయ్య కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. ఈ రోజున క్రైస్తవుడు యేసయ్య కలిగిన ఆ ప్రార్థన, ఆ మనసును, స్థితిని, ఆ బ్రతుకును ఈ రోజున క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున క్రైస్తవుడు సుఖాన్ని, సంతోషాన్ని అన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుని సముఖంలో ఈ రోజున ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. మనకు వాక్యం చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయం 15-16. రోమా 12:15-16లో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఓ రోమా సంఘమా, మీరు ఏడ్చువారితో ఏడవండి, నవ్వువారితో నవ్వండి,
ఏడ్చే వారితో ఏడవండి, నవ్వు వారితో నవ్వండి, సంతోషించండి, ఆనందించండి అని దేవుని వాక్యం ఈ దినమున ఆ విధంగా చెబుతుంది. అనగా ఈ రోజున క్రైస్తవుడు ఈ సమయము నవ్వటానికి ఇవ్వకూడదు. ఈ రోజున క్రైస్తవుడు ఈ సమయాన్ని ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం లోకంలో విందులకి వినోదానికి సమయాన్ని ఇవ్వకూడదు. ఆ విధంగా ఇచ్చే సమయము దాటిపోయింది అని మనం గమనించాలి. ఆ విధంగా విందులు వినోదాల కొరకు క్రైస్తవుడు ఏమండి ఆ విధంగా హెచ్చించే సమయము ముగించే దినాలు ప్రపంచంలో ఆసనం అయ్యాయి అని ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా గమనించాలని దేవుని వాక్యం మాట్లాడుతోంది. క్రైస్తవుడా, నువ్వు నిద్ర మేలుకొని లేచి తేజరిల్లి ప్రకాశించే సమయం నీ ముందుకు వచ్చింది. ఎందుకో తెలుసా? నీ లోకంలో ఉన్న ప్రజలు దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన లోకంలో ప్రజలు లోకాన్ని అనేకమైన విపత్తులు, అనేకమైన నష్టాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ లోకాన్ని చుట్టూ ముట్టుతూ ఉంటే, ఈ లోకాన్ని సర్వ నాశనం చేయటానికి వ్యాధులు, తెగుళ్ళు ఈ రోజున ప్రపంచంలో ప్రబలుతూ ఉంటే, ఈ రోజున నీవు సంతోషంగా ఎలా ఉంటావు? నువ్వు ఆనందంగా ఎలా ఉంటావు? నువ్వు ఎలాగా విందులు వినోదాలు పలుపములు పొందుతావు? ఈ రోజున క్రైస్తవ లోకం అంతా కూడా ఏడ్చేవారితో ఏడవాలి, కన్నీరు కార్చేవారితో కన్నీరు కార్చాలి అని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నువ్వు ప్రార్థన చేసే సమయం ఆసన్నమైంది. నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని తిరిగి పూర్వపు వైభవాన్ని ఒకనాడు నీవు కలిగి ఉన్నా, అలనాడు నీవు కలిగి ఉన్నా ఆ కన్నీటి ప్రార్థన ఈరోజు మరలా నీలో నుండి బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఆశపడుచు ఉన్నాడు. ఆ విధంగా ఆశపడుచు ఉన్నాడు. అందుకని రోమా 12, 15, 16 వచ్చిన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంఘమా, రోమా సంఘమా, నువ్వు సంతోషించే దినాలు కానే కాదు, నువ్వు ఈ రోజున దేవుడి సముఖంలో ఏడ్చే దినాలు ఏడ్చబడుతూ ఏడవాలి అని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నేనంటున్నాను, నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ రాష్ట్రంలో, నీ యొక్క ఆ జిల్లాలో, నీ ప్రాంతంలో, నీ దేశంలో ప్రజలు అనేక మంది దిక్కు లేక నిరాధారంగా చాలా మంది సమస్యల్లో ఏమంటే సతమతమైపోతూ ఉంటే నువ్వెలా తింటున్నావు? నువ్వెలా సంతోషంగా ఉంటున్నావు? నువ్వెలా నిద్రపోతున్నావు సుఖంగా? నువ్వెలాగ సౌఖ్యాన్ని కోరుకుంటావు? ఈ రోజున ఆ విధమైన కార్యకలాపాలకి క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమయాన్ని హెచ్చించకూడదని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నేను ముందే చెప్పాను, క్రైస్తవుడు లెగించి ప్రకాశించి తేజరిల్లి ప్రపంచం కొరకు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించే సమయము ఆసన్నమైంది. ప్రార్థించే సమయము ఆసన్నమైంది. మరొక వాక్యం మనం చూడగలిగితే యాకోబు 4:9 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చూడగలిగితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వ్యాకుల పనుడి, దుఃఖపనుడి, ఏడుడి, మీ నవ్వును దుఃఖమునకు, మీ ఆనందమును చింతకును మార్చుకుని అని బైబిల్ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక 4:9 ఆ విధంగా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున క్రైస్తవ లోకము అంతా ఈ రోజున చేయవలసిన పని ఏంటి అంటే, ఈ రోజున క్రైస్తవులు అందరూ ఈ పని చేయాలి, ఈ బాధ పడాలి, ఈ వ్యాధిని ప్రభు సముఖంలో ప్రత్యక్షపరచాలి. ఇంటి మనసు కలిగి దేవుని సముఖంలో దేశం కొరకు ప్రార్థించిన ప్రార్థన వీరులుగా, యోధులుగా క్రైస్తవులు ఈ రోజున మార్చబడాలని వాక్యం సెలవిస్తుంది. మార్చబడాలని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. వ్యాధులు పడాలి అనగా మనసులో క్రైస్తవులు వ్యాధులు పడాలి. అయ్యా, నా రాష్ట్రం వరకు వ్యాధి వచ్చేసింది, నా ప్రజల వరకు వ్యాధి వచ్చేసింది, ఈ రోజు నా గుమ్మం వరకు, నా కిటికీల గుండా మరణము చూస్తున్నాను ప్రభా. నేను ఈ రోజున మీ సముఖంలో వ్యాధులు పడి ఆ విధంగా ప్రార్థన చేస్తాను ప్రభా అని ఈ రోజున
క్రైస్తవుడు దేవుని సముఖంలో అనాలి, అడగగలగాలని వాక్యం అంటుంది. ఇంకా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, వ్యాఖ్యలు పడి దుఃఖపడి ఏడుగుడి, బాధపడి దుఃఖపడి దేవుని సముఖంలో క్రైస్తవుడు కంటతడి పెట్టి కన్నీరు కార్చిన వ్యక్తిగా ఉంటే, ఈ రోజున మీ యొక్క ఆనందాన్ని అంతటిని కూడా దుఃఖముగా మారిపోయే పరిస్థితి ఉంది, దుఃఖముగా మారిపోయే ప్రమాదం ఉందని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నువ్వు ఇంకా సంతోషిస్తూ ఉంటే, నువ్వు ఇంకా ఏమేమో లోకంలో చూసి సుఖాన్ని సౌఖ్యాన్ని చూసి సంతోషించి ఆనందంగా ఉంటే, ఈ రోజున నీ ఆనందాన్ని కట్టిపెట్టి నీ సంతోషానికి స్వస్థ చెప్పే నీ బ్రతుకులో నీకు ఏదైతే ఆనందానికి మూలంగా ఉన్నాయో, ఈరోజు నువ్వు అన్ని కూడా ప్రక్కన పెట్టి ఈరోజు నువ్వు దేవుని సముఖంలో నీ ఆనందాన్ని చింతకు దుఃఖానికి మార్చుకోమని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఈరోజు క్రైస్తవులు దేవుని సముఖంలో ఏం చేయాలంటే, వ్యాకులు పడాలి, దుఃఖించాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఇన్ని చేసిన క్రైస్తవుడు తన హృదయంలో ఏదైనా ఆనందం ఉంటే ఆ ఆనందాన్ని ప్రజలను చూసి, ఆ ఆనందాన్ని లోకాన్ని క్రైస్తవులు చూసి, ఆ ఆనందాన్ని మన ముందు అనేక మంది వ్యక్తులు ప్రజలు పడుతున్న బాధలు, ఆ వేదన, ఆ స్థితిగతులు, ఆ బ్రతుకు పరిస్థితులు ఇవన్నీ క్రైస్తవులు చూసి ఈ రోజున ఏం చేయాలంటే, నీ దుఃఖం నుండి ఈ రోజున ఈరోజు నువ్వు నీ ఆనందాన్ని ఈ రోజున నువ్వు దుఃఖంగా మార్చుకోవాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనం ఈ రోజున ఆ విధంగా చేయగలుగుతూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున నువ్వు దేవుని బిడ్డగా నీ సంతోషాన్ని దుఃఖముగా మార్చుకొని ప్రభు పాదాల సంత ప్రార్థన చేయడానికి ఆ విధంగా మనం చేస్తామా? చేస్తే మంచిది. మనల్ని ప్రభు దీవించి ఆశీర్వదిస్తాడు. మరొక వాక్యం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభపు వాక్యం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచన భాగంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నా ప్రజలలో హతమైన వారిని నేను చూస్తూ ఉన్నప్పుడు, నేను వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథము అంటున్న మాట ఏమిటంటే, నా ప్రజలు హతులైపోతూ ఉన్నప్పుడు, నా ప్రజలు దుఃఖిస్తూ ఉన్నప్పుడు, నా ప్రజలు యుద్ధంలో మరణిస్తూ ఉన్నప్పుడు, నా ప్రజలు శత్రువు చేత పట్టబడుతూ ఉన్నప్పుడు, నా ప్రజలు బాధించబడి శోధించబడుతూ ఉన్నప్పుడు, నేను వారి విషయంలో ఏమండి ఆయన చేస్తున్న పని ఏంటి అంటే, విలాపకర్త అయిన ఇర్మియా ప్రవక్త, ఏడ్చే ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త, కన్నీరు కార్చే ఇర్మియా ప్రవక్త చేస్తున్న పని ఏమిటంటే, నా ప్రజలు హతులైపోతున్నప్పుడు నేను వారిని చూసినప్పుడు నా నేత్రాన్ని, నా కళ్ళను కన్నీళ్లు ముట్టగా చేసుకున్నాను, నేను నా తలను జలమయముగా చేసుకున్నాను అని భక్తుడు నశించిపోతున్న ప్రజలు ముందు ఉన్నప్పుడు తన మనస్సు, చూపులు, ఆలోచనలు ఆ ప్రజల మీదకి వెళ్ళినప్పుడు ఇర్మియా ప్రవక్త యేసుక్రీస్తు వలె ఎబ్రీ 5:7 ప్రకారంగా ఈమె కూడా యేసయ్యని పోలి యేసును మాదిరిగా ఆదర్శంగా ఉంచుకొని అలనాడు ఆ ప్రవక్త క్రీస్తుకు మునిపే గొప్ప అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా, ఏడ్చి తన ప్రజల కొరకు రోధించే వ్యక్తిగా ఉన్నాడని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అవి మనం గమనించాలి. ఈ వాక్యాలన్నీ మనకి ఏమి తెలియజేస్తున్నాయి అని అంటే, ఈ వాక్యాలన్నీ మనకి ఏమి బోధిస్తున్నాయి అని మీరు ఆలోచన చేయగలిగితే, క్రైస్తవుడు దేవుని సముఖంలో కన్నీరు కార్చే సమయం వచ్చింది. క్రైస్తవుడు ప్రభు పాదాల చెంత, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించే సమయం వచ్చింది. క్రైస్తవుడు కన్నీరు కార్చి దేవుని సముఖంలో అనేకమైన భక్తుల వలె, వ్యక్తుల వలె ప్రభు పాదాల చెంత అంగలార్చి రోధించి ప్రపంచం కొరకు ప్రార్థించే సమయం ఆసన్నమైంది. ప్రపంచం కొరకు ప్రార్థించే సమయం ఆసన్నమైంది. ఈ రోజున క్రైస్తవుడే ప్రపంచాన్ని పట్టించుకోకపోతే, ఈ రోజున క్రైస్తవుడే ప్రపంచాన్ని కనికరించే ప్రభువు దగ్గర ప్రార్థన చేయకపోతే,
ఈ రోజున ప్రపంచాన్ని స్వస్థపరిచే దేవుని ముందు, సర్వశక్తి కలిగిన ప్రభు ముందు ఈ రోజు క్రైస్తవులు దేవుని సౌఖ్యంలో ఆ విధంగా ప్రార్థన చేయకపోతే ప్రపంచం ఏ విధంగా మార్చబడుతోంది, ప్రపంచంలో స్థితిగతులు ఏ విధంగా మార్చబడతాయి, ప్రపంచంలో పరిస్థితులు ఏ విధంగా మార్చబడతాయి. ఈరోజు అనేక మంది చేతుల పైకి ఎత్తేస్తున్నారు. వైద్యులు, అలాగనే రక్షక దళం, అలాగనే మందులు, అలాగనే అధికారులు, నాయకులు, ప్రధానులు, పెద్దలు చేసేటంకేమీ లేదు. మనము క్షేమంగా ఉండడం తప్ప చేసేది ఇంకేమీ లేదు. మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండడం తప్ప చేసేది ఇంకేమీ లేదు. నీకు నీవుగా జాగ్రత్త పడు, మేము కాపాడలేము. నీకు నీవుగా జాగ్రత్త పడు, మేము కాపాడలేము. ఎంతమంది ప్రపంచంలో చేతులు పైకెత్తినప్పుడు మనుషుని చేసిన ఈ మనుషునికి ఎవరు దిక్కు అని మీరు ఆలోచన చేయగలిగితే, మనుషుని సృష్టించిన, మనుషుని పఠించుకున్న, మనుషుని యొక్క జీవితంలో ఉనికిని కలిగి చేస్తున్న దేవుడే ఈ రోజున మనుషుని పఠించుకోవాలి కానీ, మనుషుని బాగు చేయాలి కానీ, మనుషుని స్వస్థపరచాలి కానీ ఇంకా ఎవరు కూడా మనుషుని జీవితంలో సహాయం చేయలేరు అని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి. ప్రియమైన క్రైస్తవ లోకమా, ప్రియమైన క్రైస్తవ లోకమా, ఈ రోజున ఇన్ని కార్యాలు చేసి ఆ దేవుని ముందు నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇర్మియా ముందు ఆ యుద్ధ వాతావరణం, ఇర్మియా ముందు ప్రజల కళ్ళలో కన్నీరు కనిపించినప్పుడు, ఇర్మియా ముందు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు చనిపోతూ ఉన్నప్పుడు, ప్రజలు పాడైపోతూ ఉన్నప్పుడు, ప్రజలు నశించిపోతూ ఉన్నప్పుడు, ప్రజలు కృషించిపోతూ ఉన్నప్పుడు ఇర్మియా తన కళ్ళలో కన్నీరు రాకుండా ఆపుకోలేకపోయాడు. తన తల జన్మైపుగా లేకుండా ఆపుకోలేకపోయాడు. అనగా ఎవరో బాధపడే బాధను ఇర్మియా బాధపడుతున్నాడు, ఎవరో కన్నీరు కాచిన కన్నీటిని ఇర్మియా కాలుస్తున్నాడు, ఎవరో దుఃఖించే దుఃఖాన్ని ఈ రోజున ఆ ప్రవక్త దుఃఖిస్తున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలిగితే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, యోవేలు 1:11, అలాగనే యోవేలు 1:13, యోవేలు 1:11-13లో వాక్యము అంటున్న మాట ఏమిటంటే, దేవుని సేవకుల గురించి ఈ రోజున ఒక మంచి మాట బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. ఒక మంచి అమూల్యమైన శ్రేష్టమైన వాక్యం బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అదేంటి అనంటే, యోవేలు 1:11లో దేవుని వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ద్రాక్ష తోట కాపరులాగా రోదనము చేయుడి అని వాక్యం సెలవిస్తాది. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ద్రాక్ష తోట జీవము కలిగిన దేవుని సంఘం, ద్రాక్ష తోట జీవము కలిగిన దేవుని సంఘం. ఈ రోజున ఈ సంఘానికి దేవుడు అనేకమైన కాపులను, దేవుని సేవకులు దేవుడు కాపులాగా పెట్టాడు. అనగా ఈ రోజున ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కాపరి, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దైవజనుని దేవుడు అక్కడ అన్ని చోట్ల ఈ రోజున పెట్టాడు అని మనం ఈ రోజున గమనించాలి, ఆలోచించాలి. సేవకుడు నేర్పించేవాడు, సేవకుడు సరిచేసేవాడు, సేవకుడు బోధించేవాడు, సేవకుడు సలహాలు ఇచ్చేవాడు. ఈ రోజున ఒక కాపరిగా, ఒక సేవకుడుగా ద్రాక్ష తోటను అనే సంఘాన్ని కాపలా కాస్తూ ఈ రోజున నీ సంఘాన్ని పిలిచి, నీ సంఘానికి చెప్పి, నీ సంఘానికి ప్రకటించి, అయ్యా ప్రపంచంలో ఇన్ని స్థితిగతులు కలుగుతూ ఉన్నాయి, విధి విధానాలు మార్చబడిపోతూ ఉన్నాయి. ఈ రోజున ద్రాక్ష తోటకి కాపరిగా ఉన్న నేను ప్రార్థిస్తాను, మీరు ప్రార్థించండి. నేను కన్నీరు కారుస్తాను, మీరు కన్నీరు కార్చండి. నేను అంగలారుస్తాను, మీరు అంగలార్చండి. నేను రోధిస్తాను, మీరు రోధించి ప్రభు పాదాలు పట్టుకొని దేశం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం అని ఎప్పుడైనా దేవుని సేవకుడు ఇన్ని దినాలుగా వైరస్ ప్రపంచంలో విజృంభిస్తూ ఉంది.
ఎప్పుడైనా సేవకులు ఆ విధంగా చెప్పగలిగారా? ఆ విధంగా సంఘాలకు నేర్పించగలిగారా? ఆ విధంగా సంఘాలకు బోధించగలిగారా? ఈ రోజున నేర్పిస్తే సంఘాలలో ప్రార్థన జీవితం పెరుగుతుంది. నేర్పిస్తే ఈ రోజున బాధ్యత కలిగిన సంఘాలుగా ప్రపంచంలో దేవుని కొరకు పని చేయడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. యోవేలు 1:13లో మరొక వాక్యం మాట్లాడుతుంది. ఆ మాట ఏమిటంటే, బలిపీఠముల వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి. బలిపీఠముల వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా బలిపీఠం అనగా దేవుని సన్నిధి, దేవుని సంఘం, దేవుని సహవాసం, దేవుని మందిరం, దేవుని ప్రాంగణం. అనగా దేవుని సంఘములో, సన్నిధిలో, దేవుని మందిరంలో, ప్రాంగణంలో ప్రతి వ్యక్తి కూడా పరిచారకుడే, పరిచర్య చేస్తున్న వ్యక్తులుగా అందరూ ఉన్నారని దేవుని వాక్యం ఈ దినాన్న ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఆ విధంగా సెలవిస్తూ ఉంది. సంఘములో కాపరి ఒక్కడే ప్రార్థన చేయటం కాదు. ద్రాక్ష తోటకు కాపరిగా ఉన్న కంపలదారులు దైవజనుడు ఒక్కడే దేవుని సంఘములో ప్రార్థన చేయటం కానే కాదు. ఈ రోజున ఆ బలిపీఠం దగ్గర ఎంతమంది పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారో, అనగా సంఘంలో ఉన్న విశ్వాసులే కానివ్వండి, సంఘ సేవకులే కానివ్వండి, సంఘ నాయకులే కానివ్వండి, సంఘంలో ఉన్న పెద్దలే కానివ్వండి, అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర పరిచర్య చేసే దైవజనుడు మొదలుకొని ప్రతి విశ్వాసి, సహోదరుడు, ప్రతి పెద్ద నాయకుడు అందరూ కూడా ఈ రోజున దేవుని సముఖంలో రోధించాలి, కంటతడి పెట్టాలి, కన్నీరు విడవాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ దినమున నీతో 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 ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. అనగా ఈ రోజున సేవకులు ప్రార్థించాలి, సంఘానికి ప్రార్థన నేర్పించాలి. ఈ రోజున దైవజనుడు కన్నీరు కార్చాలి, కన్నీరు కార్పించే ఆ విద్యను, ఆ విలాపాన్ని ఈ రోజున సంఘానికి నేర్పించాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందండి. మరొక మాట చూడండి ప్రియమైన వాళ్ళ, ఇర్మియా గ్రంథం 22:10, ఇర్మియా గ్రంథం 22:10లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా నీతో మాట్లాడుతూ ఉంది. మీరు అడగవచ్చు, అయ్యా ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు? ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు కన్నీరు కార్చాలి? ఎందుకు యేసయ్య వలె, కాపురుల వలె, ఇర్మియా వలె, ఆ వ్యక్తి వలె, ఈ వ్యక్తి వలె, పౌలు గారు చెప్పిన ఆ రోమా సంఘం వలె, యాకోబు చెప్పినట్టుగా ఆ సంఘం వలె నేను ఎందుకు ప్రార్థించాలని మీరు ఎందుకు మీరు ఈ విధంగా చెబుతున్నారు అంటే దానికి జవాబు ఇర్మియా గ్రంథం 22:10లో, ఇర్మియా గ్రంథం 22:10లో దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూడగలిగితే వాక్యం అంటుంది, చనిపోయిన వారి విషయంలో ఏడవద్దు, వారి విషయంలో నీవు అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారి విషయంలో నీవు అంగలార్చాలి, రోధించాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా చనిపోయిన వారి విషయంలో, చనిపోతున్న వ్యక్తి విషయంలో ఏడవద్దు, కన్నీరు కార్చవద్దు, అంగలార్చవద్దు, కానీ వాడు ఆత్మ అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. కరోనా వైరస్ బారిన పడి చాలా మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఎక్కడ చనిపోయారు, ఎక్కడ బాధపడబడుతున్నారు, వారికి ఏ విధంగా కరణం జరుగుతూ ఉందో, వారి భూస్థాపన ఏ విధంగా జరుగుతూ ఉందో, వారు ఏ విధంగా బాధపడబడుతున్నారు, ఏ సమాచారం ఎవరికి తెలియటం లేదు, ఏ సమాచారం ఎక్కడ ఏది జరగటం లేదు. నేను అంటున్నాను, మనుషునికి జీవితంలో మరణము సహజమే, మనుషునికి జీవితంలో మరణం తథ్యమే. ఒక దినమున మనుషుడు చావాలి. ఈ రోజున ప్రపంచంలో ప్రజలు బాధంతా కూడా చనిపోతున్నాము అని కాదు, చనిపోతున్నాము అని కానే కాదు. ఈ రోజున క్రైస్తవుడు కూడా శరీరం విషయంలో
బాధ పడకూడదు. శరీరం విషయంలో బాధ పడకూడదు. ఇబ్బంది పడకూడదు. మరి ఏ విషయంలో క్రైస్తవ లోకము లేక క్రైస్తవులు బాధపడాలి అంటే, చనిపోయిన ఈ మనుషుల నుంచి ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎవరంటే, దేవుడు నీలో నాలో పెట్టిన అతి విలువైన, అతి శ్రేష్టమైన, దేవుడు పెట్టిన ఆత్మ ఈ రోజున మనుషుల్లో ఉంది. మనుషుడు చనిపోయినప్పుడు శరీరము ప్రాణము మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మరలా వెళ్ళిపోతుంది అని మనం గమనించాలి. ఒక చిన్న ప్రశ్న, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ప్రపంచంలో జీవిత తనము చాలించి మట్టి అయిపోతున్నారు. ఆ మట్టి అయిపోతున్న ఆ వ్యక్తులలో నుండి ఎన్ని ఆత్మలు తిరిగి వెళ్ళిపోతున్నాయో, వెళ్ళిన ఆత్మలు ఎన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, ఎన్ని ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి, ఎన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, ఎన్ని ఆత్మలు నరకానికి వెళ్తున్నాయో ఈ రోజున క్రైస్తవుడు వివేచించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. నేను అంటున్నాను, ఓ క్రైస్తవుడా, నేను అడుగుతున్నాను, ఓ ప్రియమైన సహోదరుడా, ఓ ఆత్మీయుడా, ఓ దైవజనుడా, ఓ సంఘ కాపరి, ఓ విశ్వాసి, ఓ సంఘ పెద్ద, ఓ నాయకుడా, నేను ఈ రోజున అడుగుతున్నాను, ఎంతమంది చనిపోయి వారిలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది కదా. ఈ రోజున నీవే సువార్త చెప్పుంటే, నీవే కన్నీరు కార్చుకుంటే, నీవే ప్రభు పాదాల చెంత ఇర్మియావని ఏడ్చుకుంటే, యేసయ్యని రోధించే కన్నీరు కార్చుకుంటే, ఆ ప్రజలు వ్యాధి బారిన పడకుండా తప్పించబడి ఉందరేమో. ఆ ప్రజలు దేవుడిని ప్రార్థన విని ఆ ప్రజలు వ్యాధి బారిన పడకుండా తప్పించబడి ఉందరేమో. అందుకే దావీదు సంకీర్తన 6:8 వాక్యం మనం చూడగలిగితే, దావీదు సంకీర్తన 6:8 వాక్యం మనం చూడగలిగితే, వాక్యం మాట ఏంటంటే, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. భక్తుడు అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వని, నా ఆక్రందన, నా ఆవేదన, నా ఆలాపన, నా విజ్ఞాపన, నా వినతి అవన్నీ ప్రభు విని ఉన్నాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు నీవే దేవుని సముఖంలో రోదన చేసిన వ్యక్తిగా ఉంటే, కన్నీరు కార్చిన వ్యక్తిగా ఉంటే, ప్రభు పాదాల చెంత ప్రభుని పట్టుకొని విజ్ఞాపన చేసిన వ్యక్తిగా ఉంటే, ఈరోజు దేవుడు నీ రోదన ధ్వని విని ప్రజలను కాపాడేవాడేమో, ప్రజలు బ్రతికేవాడేమో, ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా దేవుడిని చిన్న ప్రార్థన విని పెద్ద ప్రమాదాన్ని తప్పించి ఉండేవాడేమో. ఈరోజు ప్రార్థన మర్చిపోతున్నావా? ఈరోజు నీ బాధ్యత మర్చిపోతున్నావా? దేవుడికి ఎటువంటి భారం ఇచ్చాడు? నీ పేసం, నీ భక్తం, నీ తృష్ణ, నీ డిజైన్ ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని సముఖంలో వాక్యానుసారంగా ఆలోచన చేయగలగాలి. ఈరోజు ప్రార్థించే వ్యక్తుల ముందు దేవుడు ప్రపంచాన్ని పెడతాడు. ప్రార్థించే వ్యక్తుల ముందు ఈ రోజున అన్ని ఓడిపోవలసిందే. ఐగుప్తులో ఉన్న ప్రజల కొరకు మోసే ప్రార్థన చేస్తాడు. ప్రజలు అందరూ విడిపించబడి ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. రాజులు అనేక మంది ప్రార్థన చేశారు. చక్రవర్తులు అనేక మంది ప్రభు సముఖంలో విజ్ఞాపన చేసి ప్రభు పాదాలు పట్టుకున్నారు. అందరి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడు అని నీవెందుకు అనుకుంటున్నావు? నాకు చేత కాదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీవు దేవుని సముఖంలో దేవుని బిడ్డగా ప్రార్థన చేయగలవు, ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయి. ఇకనైనా మించిపోయింది లేదు. ఈ రోజున క్రైస్తవ లోకం అంతా కూడా
ఏక మనసుతో, ఏక భావముతో, ఏక తాత్పర్యంతో, ఏక మనసు కలిగి ప్రభు పాదాలు పట్టుకొని క్రైస్తవ లోకమంతా దేవుని సముఖంలో ప్రార్థించే సమయము ఆసన్నమైంది. ఈ రోజున క్రైస్తవులు జాగరూకుడే. ప్రభు పాదాల చెంత మెలుగు కలిగి, ప్రభు పాదాల చెంత ప్రపంచం కొరకు ఇప్పుడైనా మోకరించి దేవుని సముఖంలో లొంగి వంగి కన్నీరు కార్చి, ఈ రోజున నువ్వు దేవుని సముఖంలో ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తులైనా కావచ్చు, ఈరోజు నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, ఈరోజు నీ ప్రభువు నీ ప్రజల విషయంలో, నీ ప్రాంతం విషయంలో, నీ రాష్ట్రం, నీ జిల్లా, నీ దేశం, నీ మండలం విషయంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ప్రభువు మనస్సును మార్చుకుంటాడేమో. ప్రభువు మనస్సును మార్చుకుంటాడేమో. యేసుక్రీస్తు ప్రభువు వారు మనస్సు కలిగిన, మనస్సు ఉన్న మంచి దేవుడైనా ఆ మంచి దేవుని ముందు నీవు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వింటాడు. అయ్యా, బాధించబడే ప్రజలు ప్రసంగి 4:1 ప్రకారంగా మా దేశంలో, ప్రపంచంలో, ఈ విశ్వంలో చాలా మంది ప్రజలు అయ్యా ఆదరించువారు లేక బాధించబడుతూ ఉన్నారు. బాధించే వ్యాధులు బలమైనవి, దానికి మందు లేదు, నయం కాదు. దాని బలమైన ప్రభావాన్ని ప్రపంచానికి అంతటికి చూపిస్తూ ఉంది. విశ్వం అంతా, ప్రపంచమంతా, ప్రపంచంలో ప్రజలు అందరూ గడగడ గడగడ వణికిపోతున్నారు. ఆయన ఈ రోజున ఆ గడగడ వణికిపోతున్న ఈ ప్రపంచాన్ని ఆదరించగలిగిన వారు మీరే, తిరిగి స్థిరపరచగలిగిన వారు మీరే. ఆదరణ లేని వారికి బలవంతుడైన మీరు బలమైన సమస్యకు పరిష్కారం లేదు ఆయన. కాబట్టి మీ సముఖంలో ప్రార్థన చేస్తాను ఆయన అని నీవు దేవుని సముఖంలో ప్రార్థన చేయగలిగితే నిజంగా కృప కలిగిన ప్రభు అద్భుతాన్ని చేస్తాడు. ఈ రోజైనా దేవుని సముఖంలో ప్రార్థించి లొంగి వంగి విలాపముతో కన్నీటితో సుఖమని సంతోషాన్ని, విందులు, వినోదాలు, ఆనందాలు, హంగులు, ఆర్భాటాలు అన్ని విడిచిపెట్టి క్రైస్తవ లోకము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన సమయము ఆసన్నమైంది. ఈ ప్రార్థన నీ జీవితంలో తప్పనిసరిగా ఈ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది, నీ అక్కర ఎంతైనా ఉంది. ఈ రోజైనా ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం.